నమస్కారం, నా పేరు బాలా. బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. సంజీవని ప్రాజెక్టును రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేస్తామని సీఎం చంద్రబాబు ప్రకటన. దీని ద్వారా ప్రజా ఆరోగ్య విషయంలో విప్లవాత్మక మార్పును తీసుకువస్తామని స్పష్టీకరణ. రాష్ట్రంలో ప్రశ్నించి గొంతు నొక్కేందుకు భౌతిక దాడులు చేస్తున్నారన్న మాజీ మంత్రి పేర్ని నాని. అంబటి రాంబాబుపై దాడి ప్రభుత్వ కుట్ర అని ఆరోపణ. రాష్ట్రంలో ఆటవిక పరిస్థితులు నెలకొన్నాయన్న మాజీ మంత్రి అప్పలరాజు. ప్రతిపక్ష నాయకులపై అక్రమ కేసులు పెట్టి జైలుకు పంపుతున్నారని ధ్వజం. దేశ ఆర్థిక వ్యవస్థను స్థిరంగా ముందుకు తీసుకువెళ్లేలా కేంద్ర బడ్జెట్ను రూపకల్పన చేశారన్న కిషన్ రెడ్డి. మెట్రో రైలు విషయంలో బడ్జెట్లో ప్రత్యేక ప్రస్తావన ఉండదని వెల్లడి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏపీని ఆరోగ్య ఆంధ్రప్రదేశ్గా మార్చేందుకు సంజీవని ప్రాజెక్టును తీసుకువచ్చిందని, దీన్ని రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. దీని ద్వారా ప్రజా ఆరోగ్య విషయంలో విప్లవాత్మక మార్పును తీసుకువస్తామని అన్నారు. ఇప్పటికే కుప్పం నియోజకవర్గంలో పైలట్ ప్రాజెక్టుగా ఇది విజయవంతమైంది. అందువల్ల 2026లో అన్ని జిల్లాల్లో దీన్ని అమలు చేస్తామని అన్నారు. దీని ద్వారా ఏపీలోని ప్రతి పౌరుడికి సమగ్ర డిజిటల్ హెల్త్ ప్రొఫైల్ను రూపొందించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. చిత్తూరు జిల్లా శాంతిపురం మండలంలో జరిగిన బహిరంగ సభలో ముఖ్యమంత్రి ఈ ప్రాజెక్టు గురించి మాట్లాడారు. ఈ ప్రాజెక్టు కేవలం స్క్రీనింగ్ కార్యక్రమం మాత్రమే కాదని, ముందస్తు రోగ నిర్ధారణ, నిరంతర ఆరోగ్య పర్యవేక్షణ కోసం రూపొందించిందని తెలియజేశారు. ఇది టెక్నాలజీతో కూడిన పర్యావరణ హిత ప్రాజెక్టు అని చెప్పారు. ఈరోజు ఒక హిస్టారికల్ డే. ఎందుకంటే నేను ఇటీవల కాలంలో మాట్లాడుతున్నాను. ఆ ప్రాజెక్ట్ సంజీవని అనేది మనకు చరిత్రలో, మైథాలజీలో, పౌరాణికంలో లక్ష్మణుడు మూర్చపోతే లక్ష్మణుడు కాపాడుకోవాలంటే రాముడు అడుగుతాడు, ఏం చేస్తే కాపాడుకుంటానని. అప్పుడు అక్కడ ఉండేవాళ్ళు చెప్తారు, సంజీవని మొక్క తెస్తే ఆ ఔషధంతో కాపాడుకోవచ్చు అని చెప్తాడు. అప్పుడు చెప్పినప్పుడు ఎక్కడుంది, ఎవరు తెస్తారంటే, అప్పుడు ఎవరైతే హనుమంతుడు ఉన్నాడో అప్పుడు ముందుకు వచ్చి నేను పోయి తీసుకొస్తానని వెళ్తాడు. అంటే స్వామి భక్తి ఉంది తప్ప ఆయనకు నాలెడ్జ్ కూడా లేదు. నేరుగా వెళ్ళిపోతే ఏ మొక్కో తెలియకుండా అతను ఒక పర్వతం ఉంటే పర్వతాన్ని తీసుకొస్తాడు ఆ శక్తితో. అంటే గురు భక్తి, ఆ శక్తి ఒక పర్వతాన్ని తీసుకొస్తాడు. ఆ పర్వతాన్ని తీసుకొచ్చి ఇక్కడ చూపిస్తే అందులో నుంచి సంజీవని మొక్క తీసుకొని లక్ష్మణుడికి ట్రీట్మెంట్ ఇస్తే బతుకుతాడు. అప్పుడు ఆ విధంగా బతికించుకుంటారు. అందుకే సంజీవని గురించి మనం మాట్లాడుకుంటూ ఉంటాం. ఇప్పుడు నేను చేసే ప్రయత్నం ఏంటంటే, సంజీవని ప్రాజెక్టు ద్వారా ప్రపంచంలో ఉండే నాలెడ్జ్ అంతా తీసుకొచ్చి మీకు వచ్చే ఏదైనా అనారోగ్య సమస్య పైన ట్రీట్మెంట్ ఇప్పించాలనేది ఈ ప్రాజెక్ట్ యొక్క ముఖ్యమైన ఉద్దేశం. ఈరోజు టెక్నాలజీ ఎక్స్పర్ట్స్ బిల్ గేట్స్ ఉన్నాడు. ఆయన 99% ఆయన ఆస్తి అంతా పేద ప్రజల కోసం, ట్రస్ట్ కోసం ఖర్చు పెట్టాలని ఒక నిర్ణయం చేశాడు. ఆయన ముందుకొచ్చి నేను ప్రపంచంలో అది ఇక్కడ చూస్తున్నాను, టెక్నాలజీ వచ్చింది, నాలెడ్జ్ ఉంది, ఈ రెండు ఉపయోగించి పేదవాళ్లకు మెరుగైన ఆరోగ్యాన్ని వాళ్ళ ఇంటి దగ్గర ఇవ్వాలి. దానికి ఆంధ్రప్రదేశ్ని ఒక మోడల్గా తీసుకొని చేద్దామంటే నాకుండే అనుభవంతో సరే అని చెప్పి ఒప్పుకున్నాం. ఇద్దరం కలిసి చేస్తున్నాం. అంటే 3 విషయాల్లో చేస్తున్నాం. 1 ఆరోగ్యం, 2 వ్యవసాయం, 3 చదువు. ఈ 3 విషయాల్లో చేస్తున్నాం. ఇక్కడ వచ్చే కొందికి ఆరోగ్య విషయంలో టాటా ఉన్నారు, ఒక రెస్పెక్టబుల్ కంపెనీ. టీసీఎస్ ఉంది, వాళ్ళ ఐటీ విభాగం. వాళ్ళు ముందుకు వచ్చారు. వాళ్ళు ఒక ప్రాజెక్ట్ కోలార్లో చేశారు. ఆ కోలార్లో చేసిన అనుభవం, బిల్ గేట్స్ ఇచ్చే గైడెన్స్, నేను కూడా ఉండే అనుభవంతో క్రోడీకరించి ఈరోజు డిజిటల్ హెల్త్ రికార్డ్స్, మీ ఆరోగ్యం మొత్తం కంప్యూటరైజ్ చేస్తాం. ఇప్పుడు మా దగ్గర ప్రైమరీ హెల్త్ సెంటర్కి, జిల్లా లెవెల్కి, గవర్నమెంట్ హాస్పిటల్కి, ఎన్టీఆర్ వైద్య సేవలో మీకు ఎవరికైనా ఖర్చులు ఇచ్చుంటుంది కానీ, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆయుష్మాన్ భారత్ ఆ ప్రోగ్రాంలో కొంతమందికి ఇచ్చారు. ఆ రికార్డ్స్ అన్నీ తీసుకొని మీ బేస్ డేటా తయారు చేశాం.
ఎవరెవరికి అనారోగ్య సమస్యలు ఉన్నాయి, ఏ విధమైన సమస్యలు ఉన్నాయి, అవన్నీ మీ యొక్క యుఏఐడి అంటే మీ యొక్క ఆధార్ ఉంది, ఆధార్తో లింక్ చేశాం. ఈరోజు ప్రతి ఒక్కరిది లింక్ చేసి తద్వారా ఇప్పుడు మన గవర్నమెంట్ ఏం చేశాడు, 900 వెహికల్స్ పెట్టాం. 104 ఆ 900 వెహికల్స్ను పంపించి మన నియోజకవర్గంలో 3,30,000 మంది ఉంటే ఈ యొక్క గవర్నమెంట్ రికార్డుల ప్రకారం ఎవరైతే అనారోగ్యంగా హాస్పిటల్కి వెళ్ళారో వాళ్ళ డేటా అంతా తీసుకొని వాళ్ళందరి క్లినికల్ టెస్టులు చేశాం. అంటే బ్లడ్ టెస్ట్ చేసి 42 పారామీటర్లు చూశాం. జగన్ ని వైసీపీని రాజకీయంగా దెబ్బతీయాలన్న దురుద్దేశంతోనే సీఎం చంద్రబాబు తిరుమల లడ్డు వివాదాన్ని మాజీ మంత్రి పేర్ని నాని ఆక్షేపించారు. సీబీఐ సిట్ ఛార్జ్ షీట్తో చంద్రబాబు కుట్ర బట్టబయలైందని, ఈ కేసులో ఆయన అడ్డంగా దొరికిపోయారని పేర్ని నాని వెల్లడించారు. ప్రశ్నించే గొంతు నొక్కేందుకు భౌతిక దాడులు చేస్తున్నారని, అంబటి రాంబాబుపై దాడి ప్రభుత్వ కుట్ర అని స్పష్టం చేశారు. అంబటి రాంబాబుపై హత్యాయత్నం అత్యంత హేయమని ధ్వజమెత్తారు. నీచాతి నీచంగా సాక్షాత్తు కలియుగ దైవమైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క ప్రతిష్టని, భక్తుల యొక్క అపారమైనటువంటి విశ్వాసాన్ని మంట కలపటానికి కూడా ప్రపంచవ్యాప్తంగా కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి అంటే, లేదా ఆ వెంకటేశ్వర స్వామికి నివేదన చేసినటువంటి చిన్న మెతుకైనా సరే అది స్వీకరిస్తే జన్మ దైన్యమైనట్టుగా భక్తులు భావించేటువంటి తిరుమల తిరుపతి యొక్క స్వామివారి ప్రసాదం. అంటే వారు ప్రణాళికలు ఎన్నికల్లో గెలిచిన రోజు నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి గారిని అణగదొక్కాలంటే, జగన్మోహన్ రెడ్డి గారిని ప్రజల్లో లేవకుండా తొక్కేయాలంటే 2024 దానికి ముందే తిరుపతి ఈవోని, జేఈఓని అందరినీ విడుదల నుంచి తొలగించడం, చంద్రబాబు నాయుడు గారు 12వ తారీఖున ప్రమాణ స్వీకారం చేసి 13 పొద్దున్నే శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనం పేరుతో వెళ్లి దర్శనం అయిన తర్వాత ఆయన మాట్లాడిన మాటలంతా కూడా ఆయన కుట్ర, ఆయన విషపు బుద్ధి, ఆయన విషపు ఆలోచనలు కూడా. ఆ రోజే మనకి ఈరోజు వెనక్కి తిరిగి చూసుకుంటే మొత్తం అంతా అవగాహన వస్తుంది మనకి. అమ్మ చంద్రబాబు అనే పరిస్థితుల్లో లోకేష్ గారిని, చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని ముగ్గురిని అడుగుతున్నా, ఎవరు పాపాత్ములు? మీరు ఈ నెయ్యి బాగోలేదని చెప్పి రిజెక్ట్ చేసింది జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయిన తర్వాత. మళ్లీ వచ్చింది మీరు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఆ లారీలు వెనక్కి వచ్చినాయి. మళ్లీ అదే లారీలు కనీసం బోర్డు మార్చారు, అంటే ఇన్వాయిస్ మార్చారు. ఫలానా కంపెనీ నుంచి కాకుండా ఇంకొక కంపెనీ నుంచి అని చెప్పి ఇన్వాయిస్ మార్చి మీరు ఐస్ తీసుకుని మీరు లడ్డూలు తయారు చేసి, ప్రసాదం తయారు చేసి పంచిపెట్టారు. అదొకటే కాదు, ఇవాళ గుండెలు బాదుకుని జగన్మోహన్ రెడ్డి గారి మీద ఇంత విషం చిమ్మి, ఇంత పాపం చేసి మీ అందరినీ కూడా నేను అడుగుతున్నాను, శాంపిల్ ఎప్పుడు తీశారు? మీ శ్యామలరావు చూపించేటువంటి శాంపిల్ ఎప్పుడుది? అది ఆ శాంపిల్ ఎప్పుడు తీశారు? శ్యామలరావు వచ్చాక. శ్యామలరావు ఎప్పుడు వచ్చాడు? నువ్వు ముఖ్యమంత్రి అయ్యాక కదా చంద్రబాబు నాయుడు గారు. 12వ తారీఖు ముఖ్యమంత్రి అయ్యావు, 15వ తారీఖు శ్యామలరావు వచ్చాడు, 23వ తారీఖు శాంపిల్ తీశాడు జూన్. మరి ఆ శాంపిల్ తీసింది కల్తీ అని వస్తే జగన్మోహన్ రెడ్డి గారికి ఏంటి సంబంధం అని అడుగుతున్నాను. దేవుళ్ళకి అర్చన చేసి, అయ్యా ఈ పాలకులకి మంచి బుద్ధి ప్రసాదించవయ్యా, ఈ రాష్ట్రాన్ని రావణ కాష్టం చేసేలాగా తయారు చేస్తున్నారు అని చెప్పి పూజలు చేసి, ఎందుకంటే దేవుడిని నమ్మేవాళ్ళం కాబట్టి పూజలు చేసి బయటకు వస్తే, బయట అంబటి రాంబాబుని అవమానకరంగా కర్రలతో, లాఠీలతో జనాలు దాడి చేస్తే కారు మీద పడి, ఆడవారు కూడా సభ్యత మరిచి అంబటి రాంబాబు గారిని, వారి తల్లి గారిని, వారి భార్య గారిని, వారి శ్రీమతిని పచ్చిగా వినలేని భాషతో తిడతంటే ఏం చేస్తారు? రాంబాబు కూడా మనిషే కదా, అంబటి రాంబాబు గారు మనిషే కదా. అయినా కూడా ఇంటికెళ్లి వెంటనే ఆయన ప్రెస్ మీట్ పెట్టి చెప్పాడు, నన్ను ఘోరాతి ఘోరంగా అవమానించారు, నేను ఆత్మహత్య తప్పితే నాకు ఇంకొకటి శరణం లేదు అనే స్థితిలో నన్ను దుర్భాషలాడారు. నడి బజారులో పట్టపగలు నా తల్లిని, నన్ను, నా శ్రీమతిని అందరినీ దూషించారు. తట్టుకోలేక నేను వాళ్ళతో పాటు ఇది చేయించినటువంటి వారిని కూడా మాట జారి వచ్చి ఉండొచ్చు, అయినా కూడా తప్పే నాది,
నేను విచారిస్తున్నాను. ఆ మాటలు నా నోట్లోంచి వచ్చినందుకు నేను విచారిస్తున్నాను, నా మాటలు వెనక్కి తీసుకుంటున్నానని చెప్పని నిన్న మధ్యాహ్నం ఇంటికి వెళ్ళంగానే ప్రెస్ మీట్ పెట్టి చెప్పారు. కన్నా యోగ్యుడు మీ పార్టీలో ఒక్కడన్నా చూపించండి. ఆ రకంగా అంత సంస్కారవంతంగా అది నా నోట్లోంచి తప్పు వచ్చింది, నేను వెనక్కి తీసుకుంటున్నాను, పొరపాటు నాది, ఆ మాట రాకూడదు, నన్ను ఎంత అవమానం చేసినా ఆ మాట రాకూడదు, నేను వెనక్కి తీసుకుంటున్నాను. అంబటి రాంబాబుపై దాడి దారుణమని, చంద్రబాబు రాష్ట్రాన్ని ఆటవిక ప్రదేశ్గా మార్చారని మాజీ మంత్రి సిదిరి అప్పలరాజు ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఆటవిక పరిస్థితులు నెలకొన్నాయని, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి ప్రతిపక్ష నాయకులపై అక్రమ కేసులు పెట్టి జైలుకు పంపుతుందని ధ్వజమెత్తారు. 40 ఏళ్ల రాజకీయ అనుభవాన్ని అంతా ఉపయోగించి మాజీ మంత్రి అంబటి రాంబాబుపై హత్యాయత్నం చేయించారని, ఈ ఘటన చంద్రబాబు పాలనలో నెలకొన్న ఆటవిక పరిస్థితులకు నిదర్శనమని అన్నారు. లడ్డూ అంశంపై సీబీఐ సిట్ ఇచ్చిన నివేదికను కూడా తప్పుబడుతూ నిజాలు బయటపడినా కూటమి నేతలు ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి ప్రజలను మభ్యపెడుతున్నారని దుయ్యబట్టారు. ఏదో ఒక రూపంలో దాడులు చేయటం, ఏదో ఒక రూపంలో అక్రమ కేసులు కట్టడం, ఏదో ఒక రూపంలో అక్రమంగా జైలుకు పంపించడం. ఒక మహిళలకు రక్షణ ఉందా? ఒక చిన్నారులకు రక్షణ ఉందా? మరి నిన్నటి నుంచి మనం చూస్తూ ఉన్నాం. మాజీ మంత్రి శ్రీ అంబటి రాంబాబు గారి మీద జరిగినటువంటి హత్యా ప్రయత్నం, ఒక్క మాటలో చెప్పాలి అంటే ఈ 40 సంవత్సరాల అనుభవాన్ని అంతటినీ కూడా ఉపయోగించి నారా చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ని ఈ ఒక్క ఇన్సిడెంట్స్తో ఆటవిక ప్రదేశ్గా మార్చారని నేనైతే అభిప్రాయపడతా ఉన్నాను. ఆంధ్రప్రదేశ్ కాస్త ఆటవిక ప్రదేశ్గా మారిందని నేనైతే చాలా బలంగా అభిప్రాయపడతా ఉన్నాను. నేను ఒక విషయం గమనిద్దాం. మనం నిన్న జరిగినటువంటి సంఘటన ఏంటి? అంబటి రాంబాబు గారు మాజీ మంత్రివర్యులు మా నాయకుడు ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు, మా పార్టీ పిలుపు మేరకు ఏదైతే ఈ కూటమి, ఈ అలయన్స్, తెలుగుదేశం, జనసేన, బీజేపీ వాళ్ళు కలిసి సిబిఐ ఇచ్చినటువంటి సిట్ రిపోర్టును కూడా ఇది తప్పు, సిబిఐ సిట్ రిపోర్ట్ తప్పట. సో నాకు అర్థం కాదు, మీకు న్యాయస్థానాల మీద ఏమైనా మీకు గౌరవం ఉందా? మీకు ఏమాత్రమైనా నమ్మకం ఉందా నేను అడుగుతా ఉన్నా. ఈ దేశ చట్టాల మీద సుప్రీంకోర్టు ఇచ్చింది, సిబిఐకి ఈ కేసుని అసైన్ చేసింది. సిబిఐ ఆధ్వర్యంలో సిట్ ఏర్పాటైంది. ఆ సిట్ చెప్పింది చాలా స్పష్టంగా, వాట్ ఆర్ ద శాంపిల్స్ యూ హ్యావ్ సెంట్, నో ట్రేసెస్ ఆఫ్ యానిమల్ ఫ్యాట్, నో ట్రేసెస్ ఆఫ్ యానిమల్ ఫ్యాట్ అని చాలా స్పష్టంగా సిట్ రిపోర్ట్లో చెప్పినారు. వాట్ ఎవర్ ది నాన్ మిల్క్ ఫ్యాట్స్ ఏమైనా ఉన్నాయి అంటే అవి నాట్ యానిమల్ ఫ్యాట్ కాకుండా ప్లాంట్ ఫ్యాట్స్, అంటే పామ్ ఆయిల్ అని ఇంకోటాను ఏదో చెప్పారు. ట్రేసెస్ ఏమైనా ఉంటే అవి ఉండే అవకాశం ఉందని. దానికి ఒక్కొక్కడు ఒక్కొక్క అర్థం. సిబిఐ సక్రమంగా దర్యాప్తు చేయలేదు, సిట్ రిపోర్టు తప్పిది, వీళ్ళు పరీక్ష చేసినటువంటి ల్యాబ్కి అంత సామర్థ్యం లేదు. ఏంది పిచ్చి మాటలంతా నాకు అర్థమవుతుంది. అంటే దాని మీనింగు సిబిఐ మీద నమ్మకం లేదని చెప్పడం, దాని మీనింగ్ సిబిఐని నియమించినటువంటి సుప్రీంకోర్టు మీద నమ్మకం లేదని చెప్పడం. ఇన్ వన్ వర్డ్, సుప్రీంకోర్టు ఆదేశాలని ఖాతరు చేయకపోవడంతో సమానం ఇది. అంటే సుప్రీంకోర్టు ఆదేశాలు కూడా మీరు ఖాతరు చేయకుండా మరి ఏం దర్యాప్తు సంస్థలు కావాలి మీకు? ఈ అమెరికా దర్యాప్తు సంస్థలు ఏవో రావాలేమో ఇక్కడికి, ఈ ఎఫ్బిఐ లాంటివి. మరి చంద్రబాబు గారు ఎలాగా అంతర్జాతీయ నాయకులైన, ప్రపంచ నాయకులైన డొనాల్డ్ ట్రంప్ గారితో మాట్లాడి ఆ ఎఫ్బిఐని ఎవరికో చెప్పి ఇక్కడ ఇన్వెస్టిగేట్ చేయమంటే బెటర్ ఏమో, ఇది నాకు తెలిసింది. లేకపోతే ఏంటో పిచ్చివాగుడు. హోంమంత్రి మాట్లాడుతుంది సిట్ రిపోర్ట్ తప్పని, సిబిఐ సిట్ రిపోర్ట్ తప్పు, మీరేసిన సిట్ రిపోర్ట్లు మాత్రం కరెక్ట్. మీరు చాలా సిట్లు వేస్తున్నారు కదా, సిట్ అంటే సిట్, స్టాండ్ అంటే స్టాండ్ అన్నటువంటి సిట్లు వేస్తున్నారు కదా. మీరు ఏం చెప్తే అది రాస్తే అది కరెక్ట్, లేకపోతే తప్పదు.
బ్రిటన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే విత్ us.